కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్యలో నుంచి ఆలోచనని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి స్వచ్ఛరథం అనే పేరుతో బయటికి తీసుకొచ్చారు. దీనివల్ల రెండు ఉపయోగాలు. గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో కొన్న వెహికల్స్ మళ్ళీ రీయూజ్ చేయటం కోసం ఒక ప్రయత్నం. ఏదైతే తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ ప్లాస్టిక్ ఐటమ్లు సపరేట్ పెట్టుకుంటారు, బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు, గాజు బాటిల్స్ సపరేట్ పెట్టుకుంటారు, పుస్తకాలు సపరేట్ పెట్టుకుంటారు, అట్టబెట్టలు సపరేట్ పెట్టుకుంటారు, పేపర్లు సపరేట్ పెట్టుకుంటారు, మ్యాగజైన్లు సపరేట్ పెట్టుకుంటారు. వీటికి రేట్లు, ఆ రేట్లు కట్టేసి అప్పటికప్పుడు ఎంఆర్పి ప్రకారం విమ్ సోప్ ఇస్తారా, రిన్ సోప్ ఇస్తారా, లేకపోతే తినే చాక్లెట్లు ఇస్తారా, వంట నూనె ఇస్తారా, ఉల్లిపాయలు ఇస్తారా, బిస్కెట్లు ఇస్తారా అనేది చాలా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అల్యూమినియం అయితే 120 రూపాయలు, ఇనుము అయితే 40 రూపాయలు, 20 రూపాయలు, ఈ ప్రకారం కొన్ని రేట్లు నిర్ణయించడం. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే వెండర్ ఉంటాడో ఆ వెండరు మళ్ళీ ఈ ఇనుము, అల్యూమినియాలు, ప్లాస్టిక్ సామాన్లు కొనే షాపులకి మళ్ళీ అమ్మేసుకోవటం. అందులో ఆయనకు కూడా ఒక 5 నుంచి 10% లాభం. మళ్ళీ ఇక్కడ ఎంఆర్పీలకి అమ్మేటప్పుడు ఈయన హోల్సేల్లో తెచ్చుకున్న వల్ల ఇందులో కూడా మళ్ళీ 4-5% మళ్ళీ ఇందులో లాభం, వేరసి 10-15% ఇందులో లాభాలు వస్తాయి అతనికి. అది కాకుండా ఇతను వెహికల్కి కానీ ఇతను పనిచేసినందుకు కానీ 25,000 పర్ ఇయర్ మళ్ళీ ఇవ్వటం, పర్ మంత్ ఇవ్వటం. దీనివల్ల అతను బతకడానికి ప్లస్ వ్యాపార రీత్యా ఇంకో 15,000 20,000 సంపాదించడానికి ఒక ప్లస్ అయితే, ఇంకో ప్లస్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న అన్నిటికీ కూడా అటు ఇటు ఇసరకుండా దానికి సపరేట్ చేసుకుని ప్రతి నెలకి ఒకసారి ఆ ఊళ్ళో వచ్చినప్పుడు ఉంటాయి 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు వేసినందువల్ల 50-60 రూపాయలు ఇస్తే ఒక 2 కేజీలు ఉల్లిపాయలు, వచ్చే నెలలో 2 కేజీలు నూనె, వచ్చే నెలలో అలా ఏదైతే తీసుకుంటే ఇంట్లో మనకు వస్తువులు వస్తాయి. పర్టికులర్గా పేదవాళ్ళు, గడ్డికి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే పల్లెటూరులో అటు ఇటు తిరిగే వాళ్ళు కానీ, రోడ్డు మీద ఏదైనా కనపడితే సంకరం పెట్టి తీసుకెళ్తారు. ఇప్పుడు జాగ్రత్త చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మురుగు కాలువల నిండా, పంట కాలువల నిండా బీరు బాటిల్స్ కానించి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానించి, ప్లాస్టిక్ సంచులు కానించి అన్నీ చిందరవందరకు పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి అమ్ముకోవచ్చు, మన ఇంటికే వచ్చి ఉల్లిపాయలు ఇచ్చో నూనె ఇచ్చో కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికోసం ప్రభుత్వం ఒక స్వచ్ఛరథం అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ అవ్వాలి, ఇటువంటి యువత ఉపాధి కలగాలి, మా ఎండిఓ లాంటి వాళ్ళకి నిండా పని ఉండాలి. మన ఇంట్లో ఏదైతే పేరుకున్న ఐటమ్స్ బయటికి వెళ్ళి అవి వేరే రూపంలో రావాలి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ స్వచ్ఛరథాన్ని సక్సెస్ చేయాలని, దానికోసం నువ్వు ప్రత్యేకమైన పాత్ర పోషించాలని, వీళ్ళ మీద ఎండిఓగా మీరు మీ ఉద్యోగాలు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి సరిగ్గా చేస్తున్నారా, 25 రోజులు చేస్తారా అని నిర్మోహమాటంగా చూసి ఏదైనా చేయకపోతే ఇమీడియట్గా వేరే వాళ్ళకి మళ్ళీ ఆ టెండర్ ఇవ్వటం అనేది కూడా చేయాలని సూచనలు ఇస్తూ ఈరోజు 3 స్వచ్ఛరథాలు మేము చేసాం. ఈ రథం అయితే మా జన సైనికుడు శివనారాయణ గారు కన్వీనర్గా ఉన్నారు, బాపట్ల ఆయన చేతుల మీద ఆరంభం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు, కొత్త ఇన్నోవేషన్ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ముందుకు రావటం అనేది ప్రజలు చాలా మంచిది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ.